హలో పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు డీజీ బొమ్మ. ఈరోజు మనము ఒక ఇంట్రెస్టింగ్ మాన్స్టర్ స్టోరీ హూ టర్న్స్ టు బి సో స్వీట్ చూద్దామా? లెట్స్ గో. అనగనగా ఒక విలేజ్లో మింటూ అనే ఒక క్యూట్ లిటిల్ బాయ్ వాళ్ళ అమ్మతో కలిసి ఉండేవాడు. మన మింటూకి నేచర్ అన్నా, ఫారెస్ట్ ఏరియాని ఎక్స్ప్లోర్ చేయడం అన్నా చాలా ఇష్టం. ఎప్పుడు హాలిడేస్ వచ్చినా, కొంచెం టైం దొరికినా ఫారెస్ట్కి వెళ్ళిపోయి అక్కడ ఉండే డిఫరెంట్ వెరైటీ ఆఫ్ బర్డ్స్ని, ట్రీస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండేవాడు. ఆ రోజు సండే. సో మన మింటూ యాజ్ యూజువల్గా వాళ్ళ అమ్మకి బాయ్ చెప్పేసి ఫుల్ ఆన్ ఎగ్జైట్మెంట్తో ఫారెస్ట్ ఏరియాని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాడు. ఆ రోజు ఫారెస్ట్ చాలా కామ్గా, బ్యూటిఫుల్గా, కూల్ బ్రీజ్తో ఉంది. మింటూ తన చుట్టూ చూస్తూ ప్రతి సౌండ్ని, ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ముందుకు నడుస్తూ ఉన్నాడు. కాస్త ముందుకు వెళ్ళగానే మింటూకి సడన్గా ఒక మిస్టీరియస్ సౌండ్ వినిపిస్తుంది. మింటూ హార్ట్ కొంచెం ఫాస్ట్గా కొట్టుకుంటుంది. ఎవరో తన్ని చూస్తున్నట్టు, ఎవరో ట్రీస్ని బ్రేక్ చేస్తున్నట్టు సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి మింటూకి. వెంటనే మన మింటూకి ఫారెస్ట్లో ఏదో సీక్రెట్ ఉందంటూ విలేజర్స్ చెప్పిన మాట గుర్తొస్తుంది. అందరూ అనుకుంటూ ఉంటారు ఫారెస్ట్లో ఒక మాన్స్టర్ ఉంటుంది, అది చాలా డేంజర్ అని. కాస్త భయం వేసింది, కానీ క్యూరియాసిటీ ఎక్కువ అవుతుంది మన మింటూకి. అది ఎవరో చూడాలి అనుకొని ట్రీ వెనక హైడ్ అయ్యి స్లోగా తొంగి చూస్తూ ఉంటాడు. అప్పుడు మింటూకి చాలా పెద్దగా మాన్స్టర్ ఆకారంలో ఉన్న ఒక వ్యక్తి కనిపించాడు. స్కేరీగా కూడా కనిపించాడు. మింటూ ఆ వ్యక్తిని అలా చూస్తూ ఉండిపోయాడు. కానీ మింటూకి సమ్హౌ మాన్స్టర్ ఫేస్లో కోపం కనిపించలేదు. మింటూకి అతను ఏదో చేయడానికి ట్రై చేస్తున్నట్టుగా అనిపించింది. సో మింటూ భయపడకుండా కొంచెం ధైర్యం చేసి ముందుకు నడిచాడు. మాన్స్టర్లా ఉన్న వ్యక్తి మింటూని చూడగానే ఏమీ మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు. మింటూ అడిగాడు, మీరు ఎవరు, ఇక్కడ ఏం చేస్తున్నారు అని. అప్పుడు మాన్స్టర్, నేను ఈ బ్రిడ్జ్ని ఫిక్స్ చేయాలని ట్రై చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ ఉన్న యానిమల్స్ సేఫ్గా రివర్ క్రాస్ చేయడానికి అంటాడు. మాన్స్టర్ మాట వినగానే మింటూకి కాన్ఫిడెన్స్ పెరిగింది. మింటూ అప్పుడు మాన్స్టర్ది చాలా మంచి మనసు అనుకుంటాడు. నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి పని చేయడం స్టార్ట్ చేస్తాడు మన మింటూ. ఇద్దరు కలిసి చేస్తున్నారు కాబట్టి వర్క్ అంతా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అప్పుడు మింటూ అంటాడు, టీం వర్క్ అంటే ఇది, చిన్న మింటూ పెద్ద మాన్స్టర్ అని నవ్వేస్తాడు. ఇక ఫారెస్ట్లో ఉన్న యానిమల్స్ సేఫ్గా క్రాస్ చేయడానికి బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయిందని మాన్స్టర్ హార్ట్లో ఒక పెద్ద సాటిస్ఫాక్షన్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మింటూ మాన్స్టర్ దగ్గరికి వచ్చి ఈ రోజు నుంచి మనం బెస్ట్ ఫ్రెండ్స్ అంటాడు. ఆ మాటలు మాన్స్టర్ హార్ట్ని టచ్ చేశాయి. చిన్న మింటూ లాంటి ఫ్రెండ్ ఉండడం నాకు చాలా చాలా హ్యాపీ అంటాడు మాన్స్టర్. ఆ రోజు నుండి విలేజర్స్ భయం పోతుంది. అందరూ కలిసి హ్యాపీగా ఉంటారు. పిల్లలు, ఈ స్టోరీ వల్ల మనకు తెలిసిన మోరల్ ఏంటి? మాన్స్టర్లా కనిపించినా దేర్ మైట్ బి కైండ్నెస్ విత్ ఇన్ దెమ్. అలాగే టీం వర్క్తో ఎంత పెద్ద పనైనా ఈజీగా, ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. మీరు చూసింది డీజీ బొమ్మ కథల్లో నుండి ఒక కథ. ఇలాంటి ఎన్నో స్టోరీస్ మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి. సో డోంట్ డిలే, జస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డీజీ బొమ్మ.